ఏ ఏజ్ తీసుకున్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్? సిమ్టమ్స్ని చూస్తూ ఉన్నారు కానీ సిమ్టమ్స్ క్రియేట్ చేసిన రూట్ కాజ్ని సరిగ్గా అడ్రస్ చేయలేదు. పీసీఓఎస్ అనగానే టోటల్ ప్రాబ్లం మొత్తం ఓవరీస్లోనే ఉంది అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. జనరల్గా ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఇవాళ వరకు వాళ్ళు ఇస్తున్న కామన్ అడ్వైజ్ ఏంటి? వెయిట్ తగ్గించుకోండి. హార్మోన్స్ హెల్దీగా పనిచేయాలంటే సెల్స్ హెల్దీగా ఉండాలి. సెల్స్ హెల్దీగా ఉండాలంటే మెటబాలిజం హెల్దీగా ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ డాక్టర్ నిర్చితా రెడ్డి ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మెయిన్గా ఫీమేల్స్కి రిలేటెడ్ టాపిక్ అనమాట. సో మన బాడీలో మేజర్గా జరిగే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ వెయిట్ గెయిన్ కానివ్వండి, హెయిర్ ఫాల్ ఆర్ ఫేస్ మీద పింపుల్స్ రావడం, ఇలాంటివన్నీ మేజర్గా మన హార్మోన్స్తో రిలేషన్లో ఉంటాయన్నమాట. ఏంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ పీసీఓడి, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. కాకపోతే రీసెంట్లీ దే హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు PMOS, విచ్ ఇస్ పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో దాని గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ సెల్ హెల్త్ ఫౌండర్ డాక్టర్ చింతా రవికుమార్ సార్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. ఎలా ఉన్నారు? సెల్స్ బాగున్నాయి. ఇప్పుడు ఎవరు ఫీమేల్స్లో చూసినా వాళ్ళకి ఏ ఏజ్ తీసుకున్నా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటున్నారు. అసలు వాట్ ఈస్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్? అసలు సబ్జెక్ట్ నువ్వు ఎత్తుకుందే పీసీఓడి, పీసీఓఎస్ నుంచి పిఎంఓఎస్కి అనే ఒక బోల్డ్ సబ్జెక్ట్ తీసుకున్న ఇంట్రెస్టింగ్. పీసీఓఎస్, పీసీఓడి గురించి తెలియని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు, పేరు వినని వాళ్ళు. కొంతమంది అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి సంబంధించిందని తెలుసు, ఇంకొంతమందికి ఇన్ఫర్టిలిటీతో సంబంధం ఉంటుందని తెలుసు, వెయిట్ గెయిన్తో కనెక్షన్ ఉంటుందని, హెయిర్ ఫాల్తో కనెక్షన్ ఉంటుందని, అట్లాగే హెయిర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ హెయిర్ గ్రోత్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వలన, ఇట్లా అందరికీ తెలుసు. బట్ మెడికల్ కమ్యూనిటీలో రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరిగింది. ఈ సంవత్సరమే కదా. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఇన్ని సంవత్సరాలుగా పిలుస్తున్న వాళ్ళు ఇప్పుడు సడన్గా పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలవటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, పేరు మారిందంటే ఏం మారింది అని అర్థం. యాక్చువల్గా చూస్తే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ నేమ్ చేంజ్. గ్లోబల్ మెడికల్ కమ్యూనిటీ వాళ్ళ అండర్స్టాండింగ్లో ఒక మేజర్ షిఫ్ట్ జరిగింది. ఇప్పుడు దాకా వాళ్ళు సిస్ట్స్ ఆర్ ది కల్ప్రిట్స్ అనే యాంగిల్లో చూశారు. పీసీఓఎస్ అనగానే చాలా సింపుల్గా ఇట్ ఈస్ ఓన్లీ ఓవరీస్లో ఉండే ప్రాబ్లం కింద చూస్తూ వచ్చారు. అక్కడ ఆ షిఫ్ట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్లీ ఎక్స్పర్ట్స్ అయిన ఎండోక్రైనాలజిస్టులు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు దాకా మనం ప్రాబ్లంని కారణం సిస్ట్లు అనుకున్నాం, కాదు, ఇట్ ఈస్ మచ్ డీపర్, ది ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ మెటబాలిజం అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పొగను చూసి ఫైర్ని నెగ్లెక్ట్ చేసినట్టు. సిమ్టమ్స్ను చూస్తూ ఉన్నారు కానీ సిమ్టమ్స్ క్రియేట్ చేసిన రూట్ కాజ్ని సరిగ్గా అడ్రస్ చేయలేదు. రీసెంట్ ఇంటర్నేషనల్ కన్సెన్సస్ డిస్కషన్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేశారు. కొంతమంది ఆడవాళ్ళని అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఆ క్లాసికల్ సిస్ట్స్ కనిపించినా ఆ సోకాల్డ్ పీసీఓఎస్ సిమ్టమ్స్ ఉండవు, కనిపించకపోయినా కొంతమందికి సిమ్టమ్స్ ఉండొచ్చు అని తేల్చేశారు. అంటే సిస్ట్ ఈజ్ నాట్ గివింగ్ ప్రాపర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పలేకపోతుంది సిస్ట్ అనే పదం. అందుకని వాళ్ళు దే చేంజ్డ్ ఇట్ ఇంటూ పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఎక్కడ సిస్ట్ అనే పదం లేదు. ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు వాడుతున్న సిస్టిక్ అనే పదం తీసేశారు. బట్ పిఎంఓఎస్లో ప్రతి పదానికి చాలా వాల్యుబుల్ మీనింగ్ ఉంది. పాలీ ఎండోక్రైన్ అంటే మల్టిపుల్ హార్మోన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి అని అర్థం. మెటబాలిక్ అంటే బ్లడ్ షుగర్ రెగ్యులేషన్, ఇన్సులిన్ ఫంక్షనింగ్, అండ్ ఆల్సో ఈ కిటో ఫ్యాట్ వే మెటబాలిజం లాంటి సిస్టమ్స్కి ఈ ప్రాబ్లంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయని అర్థం. ఓవరియన్ అంటే ఎస్, ఓవరీస్ కూడా ఇన్వాల్వ్ ఉంటాయి, బట్ స్టోరీలో చిన్న పార్ట్ మాత్రమే. సో ఇక్కడ వెయిట్ గెయిన్, హార్మోనల్ డిఫరెన్సెస్ వచ్చినాయా అంటే ఒక ప్రాబ్లం సింగిల్గా రాదు. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం ఏంటి అని అడిగితే ఇన్సులిన్ రెసిస్టెన్సీ రావడానికి కారణం పిఎంఓఎస్ఆ అని ఆలోచించడం కంటే డిసీజ్ యొక్క పర్స్పెక్టివ్, డిసీజ్ని చూసే పర్స్పెక్టివ్ మారింది. ఫస్ట్ వీ షుడ్ బి హ్యాపీ. మనం 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నది
పీరియడ్స్ ప్రాబ్లం లాగా చూడబాకండి అని మన ప్రోటోకాల్లో మనం చేస్తుంది. ఇవాళ అట్లీస్ట్ ఫైనల్గా గ్లోబల్లీ ద ఎండోక్రైనాలజిస్ట్స్ అగ్రీడ్ ఎస్ ఇట్ ఈస్ నాట్ ద సిస్ట్, ఇట్ ఈస్ మెటబాలిజం అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇంతవరకు యూ షుడ్ బి వెరీ హ్యాపీ ఎవ్రీబడి. అంటే ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు, బట్ అట్లీస్ట్ టుడే వాట్ వీఆర్ ఫైటింగ్ సిన్స్ లాస్ట్ 5 years ఈ WHO గ్లోబల్లీ హ్యాస్ రికగ్నైజ్డ్ ఇట్ అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు డిఫరెంట్గా చెప్పాలంటే వీళ్ళకి డిసీజ్ని ప్రాబ్లమ్ని చూసే పర్స్పెక్టివ్ మారింది అన్నాను. మన దగ్గరికి ఎప్పుడు ఎంతమంది వస్తుంటారు, రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారు. కొంతమందికి హెయిర్ ఫాల్ అని వస్తారు, కొంతమంది అన్నెసెసరీ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అని వస్తారు, వెయిట్ గెయిన్ అని వస్తారు, పీరియడ్స్ సరిగా ఇర్రెగ్యులర్గా వస్తారు, ఇన్ఫర్టిలిటీతో వస్తారు. కొంతమందికి ఫెటీగు, లో ఎనర్జీ, మూడ్ స్వింగ్స్, క్రానిక్ స్ట్రెస్ లాంటి సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటారు. బట్ ఈ సిమ్టమ్స్ అన్నీ సెపరేట్ ప్రాబ్లమ్స్ లాగా కనిపించినా వీటి వెనక ఉండే హార్మోనల్ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ అన్నిటికీ ఒకటే. దట్స్ వాట్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు డూ, టెల్ ఎవ్రీబడి ఆల్ దీస్ డేస్. సార్, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి పిఎంఓఎస్కి వాట్ ఈస్ ద మెయిన్ కనెక్షన్? అదే మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనగానే, మెటబాలిక్ అంటేనే ఇట్ ఈస్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్, ఇన్సులిన్ ఫంక్షనింగ్ రిలేటెడ్. కాబట్టి ఆల్ దీస్ ఇయర్స్ దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కల్ప్రిట్, రూట్ కాజ్ అనేది వీళ్ళు చూడలేదు. టుడే దే అగైన్ రీడిఫైన్డ్ ఇట్ అండ్ సెడ్ ఇట్ ఈస్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అన్నారు. ఇప్పుడు డిసీజ్ మారలేదు కదా, పేరు మారింది. సో డయాగ్నోస్ మారిందా, పిఎంఓఎస్ అంటే కొత్త డిసీజ్ అని అడుగుతున్నారు ఇప్పుడు మనని. అది కాదమ్మా, వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళు చూసే పర్స్పెక్టివ్ మారింది, బట్ డయాగ్నోస్ ప్రోటోకాల్స్ విల్ బి రిమైన్ ద సేమ్. అయ్యే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ ఓవ్యులేషనా, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్సా, ఎక్సెస్ ఆండ్రోజనా, లేదా ఆండ్రోజన్ ఎక్సెస్ సిమ్టమ్సా, లేకపోతే అల్ట్రాసౌండ్లో ఓవేరియన్ సిస్ట్ అపియరెన్సా, ఇవే ఫ్యాక్టర్స్ చూస్తాం. సో డిసీజ్ని వాళ్ళు చూసే పర్స్పెక్టివ్ మారింది కానీ డిసీజ్ ఏమీ మారలేదు. జనరల్గా పీసీఓఎస్ అనగానే టోటల్ ప్రాబ్లం మొత్తం ఓవరీస్లోనే ఉంది అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసింది ఇన్ని సంవత్సరాలుగా. పోలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనగానే ఫోకస్ మొత్తం ఓవరీస్ మీదకి వెళ్తుంది. బట్ వాస్తవానికి అది జస్ట్ ఓవరీస్ ప్రాబ్లమే కాదు. హార్మోన్స్, మెటబాలిజం, ఇన్సులిన్ ఫంక్షన్, ఇన్ఫ్లమేషన్, రీప్రొడక్టివ్ హెల్త్, బ్రెయిన్ వెల్బీయింగ్ అండ్ ఓవరాల్ సెల్యులార్ హెల్త్తో సంబంధం ఉన్న ఒక కాంప్లెక్స్ కండిషన్. దీనిని అర్థం చేసుకోకుండా జనరల్గా ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఇవాళ వరకు వాళ్ళు ఇస్తున్న కామన్ అడ్వైజ్ ఏంటి, వెయిట్ తగ్గించుకోండి. అది కరెక్ట్ సజెషనే, బట్ చాలాసార్లు అది ఇన్కంప్లీట్ సజెషన్. ఎందుకంటే వెయిట్ గెయిన్ అనేది ఆ ప్రాబ్లం యొక్క ఒక మేనిఫెస్టేషనే కదా. ఒక పేషెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్సీతో, న్యూట్రియంట్ డెఫిషియన్సీతో, నిద్ర లేక, క్రానిక్ స్ట్రెస్తో, మెటబాలిక్ డిస్ఫంక్షన్తో బాధపడుతుంటే యూ జస్ట్ లూజ్ వెయిట్ అంటే ఎంతవరకు కరెక్టు? ఇది ఎట్లా ఉందంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే పెన్ను మార్చుకో పాస్ అవుతావు అన్నట్టు. ప్రాబ్లం అక్కడ పెన్ను కాదు, ప్రిపరేషన్లో ఉంది. సో సెల్ హెల్త్ అప్రోచ్ ఈజ్ ఆల్వేస్, ఎప్పుడు మన ఫిలాసఫీయే సిమ్టమ్ అడ్రస్టం కాదు, రూట్ కాజ్ అడ్రస్ చేయటం. ఎందుకంటే హార్మోన్స్ వ్యాక్యూమ్లో పనిచేయలేవు. హార్మోన్స్ హెల్దీగా పనిచేయాలంటే సెల్స్ హెల్దీగా ఉండాలి. సెల్స్ హెల్దీగా ఉండాలంటే మెటబాలిజం హెల్దీగా ఉండాలి. మెటబాలిజం హెల్దీగా ఉండాలంటే దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, న్యూట్రిషన్ అందాలి. మైటోకాండ్రియా హెల్దీగా ఉండాలి. ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉండాలి. ఇన్ని ఉండగా జస్ట్ సిస్ట్లే అని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నదంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఎవరిని మనం నిందించనక్కర్లేదు కానీ, బట్ ద వే ద PCOS or PCOD problem has been addressed all these years, hundreds of years, is against what it is they are addressing now. మనం అడ్రస్ చేస్తున్న విధానంలోకే వాళ్ళు వచ్చారు. బికాస్ మనం ఎప్పుడు దాని పీరియడ్స్ ప్రాబ్లం లాగా చూడలేదు. ఇట్ ఈస్ ఏ మెటబాలిక్ డిస్ఫంక్షన్ అనే చూసాం. ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉందా, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, మెగ్నీషియము, జింకు, ఫోలేటు, ఐరన్, సెలీనియం లాంటివి డెఫిషియెంట్ ఉన్నాయా, ఇన్ఫ్లమేషన్ ఉందా, స్లీప్ ప్యాటర్న్ ఎట్లా ఉంది,
స్ట్రెస్ కంట్రోల్లో ఉందా, ఇవన్నీ అడుగుతాం మనం జనరల్గా. ఇవన్నీ డయాగ్నోస్ ప్రాసెస్లో డాక్టర్స్ అందరూ అడిగే విధానం ఇది. సో ఇన్సులిన్ రెసిస్టెన్సీకి పిఎంఓఎస్కి కనెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పింది ఇదంతా దాని ఎక్స్ప్లెనేషనే. పిఎంఓఎస్ అని పేరు మార్చక ముందు నుంచి కూడా మనం మెటబాలిక్ డిస్ఫంక్షన్ కిందే చూస్తూ వచ్చాం. మెటబాలిక్ డిస్ఫంక్షన్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉందా అనేది ముందే మనం ఫస్ట్ అబ్జర్వేషన్లో ఫస్ట్ చూసేదే అది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఎలా అయితే సార్ చెప్పారో దట్ పిఎంఓఎస్ ఇస్ నాట్ ఓన్లీ మీ పీరియడ్స్ ప్రాపర్ సైకిల్ని కంట్రోల్ చేసుకోవడం కాదు, దాంతోపాటు మీ ఎండోక్రైన్, హార్మోనల్ అండ్ మెటబాలిక్ సిస్టమ్స్ని కూడా హోలిస్టిక్గా కరెక్షన్లోకి తెచ్చుకోవడం. సో దానికోసం మా సెల్ హెల్త్కి వచ్చి డాక్టర్స్ దగ్గర మీకు ప్రాపర్ డయాగ్నోసిస్ తీసుకొని మీకు తగ్గట్టు న్యూట్రిషనల్ కరెక్షన్స్తో పాటు అండ్ న్యూట్రాస్యూటికల్స్తో మీకున్న ఇష్యూస్ని రివర్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.